రైతులు పండించే పంటలకు వాతావరణమే కాదుల్లా జీవులు కూడా శత్రువు లెక్కనే తయారైనాయి. పంట నాగం పట్టించి పాడు పాడు చేసేందుకు అవి కూడా తొక్కులాడుతుంటాయి. పంటల మీద కిందికెళ్ళి కోతులు, గుడ్డేలుగులు, ఏనుగులు అసంటివి జీవాలు అటాక్ చేస్తే మీదికెంచి పిట్టలు, శిల్కలు వాటిని అటాక్ చేస్తుంటాయి. వాటిని బెదరగొట్టేందుకు ఒక్కో రైతు ఒక్కో తీర్ల తిప్పలు పడుతుంటారుల్లా. కానీ ఒక్కాడ రైతన్న మాత్రం స్మార్ట్గా ఆలోచించిండు. ఏం చేసిండు చూడురి. బాబా ఏం వాడకం అన్న, వాడకం అంటే ఇట్లుండాలనేటట్టు వాడుతున్నావు పో. చూస్తురు అభిమానులు ఫ్లెక్సీలను, కటౌట్లను నడి సెంటర్లల్లా, చౌరస్తాలల్లా, తొవ్వల పక్క పొంటి పెడుతుంటారు కదా. కానీ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటి మీద తండాలుండే ఈ రైతన్న మాత్రం ఆయన చేన్లో పెట్టిండు. ఇట్లా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 8 మంది ఫోటోలున్న కటౌట్ను నడి చేన్లో పెట్టిండు. ఈ రైతన్న మిరప చేను వేసిండు. కాయ కూడా మంచిగానే కాసింది. ఇక తొవ్వేంటి పోయేటోళ్ళు చేను దిక్కే చూసుకుంటా పోతుంటే జిట్టి తలుగుతుందని ఇట్లా డిసైడ్ చేసిండట. మల్టిపుల్ ఫోటోలు ఉన్న కటౌట్ తోటి మల్టిపుల్ లాభాలు ఉన్నాయట. कार गराज नेटवर्क ग्रेट, क्लेम कवर ग्रेट, प्राइस वेट वाह प्राइस भी ग्रेट. टाटा AIG कार इंश्योरेंस, ट्रस्टेड नाम, फैंटास्टिक नाम. జిట్టికే కాదు, కోతులు, పిట్టెల వంటి జీవాలు కూడా బెదిరి చేను దిక్కు చూస్తలేవట. ఇంతకుముందు కూడా కొంతమందికి ఇట్లనే చేనుకు జిట్టి తలగకుండా పిట్టెలు బెదిరిపోయేటట్టు హీరోయిన్ల ఫోటోలు పెట్టిర్రు. ఇక అట్లనే ఈ రైతన్న కూడా పొలిటికల్ లీడర్ల ఫోటోలు పెట్టిండు అన్నట్టు. కానీ దీన్నే రీసైక్లింగ్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఆ కటౌట్లు చౌరస్తాలు ఉంటే లీడర్లు వచ్చిన ఒకరోజు మందం అడావిడి ఉండేది. ఇదే ఇట్లా చేనుల పాయింట్లు ఉంటే చేనుకు సేవ, రైతుకు రొక్కం అన్నట్టు. ఇట్లా మల్టీపర్పస్ ఉపయోగాలు ఉంటాయని అంటున్నారు కొంతమంది చూసుకుంటా పోయిన వాళ్ళు.